చెరలోనున్న వారికి, గుడ్డి వారికి, నలిగిన వారికి విడుదల కలుగాలని దేవుడు కొంతమందిని దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారాగా దేవుని సువార్తని ప్రకటించుకుంటూ వస్తున్నాడు. ఈ రోజున దేవునికి స్తోత్రం. చెప్తుంది నేను కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. నిలబడటం నా వంతు అయితే మాట్లాడుకునటమో ప్రభు వంతు. హల్లెలూయా. గుడ్డి వారికి, చెరలోనున్న వారికి, నలిగిన వారికి. కొంతమంది చెరలోనే ఉంటారు, వారు బయటికి రారు. అలాంటి వారికి దేవుని సువార్త ద్వారాగా చెరలోనున్న ఆ వ్యక్తి విడుదల పొందాలి అని, విడుదల కలుగాలి అని దేవుని ఆశ. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన సువార్తని ప్రకటించుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరికొందరు గుడ్డివారు. గుడ్డివారంటే ఏ గుడ్డివారు? ఈరోజు చాలా మంది క్రైస్తవుల మీద చాలా మంది దాడులు చేస్తూ వస్తున్నారు. వారు గుడ్డివారు, దేవుని గురించి తెలియని వారు, నిజదేవుని తెలుసుకోలేక దేవుని దూషిస్తూ, దేవుని బిడ్డలను హింసిస్తూ, దేవుని బిడ్డలను నిందిస్తూ, దేవుని బిడ్డలను కొడుతూ వస్తూ ఉన్నారు ఈ రోజున. వారు ఎవరంటే వారి హృదయము గుడ్డితనముగా మార్చబడి ఉన్నది. వారి హృదయము గుడ్డితనముగా మార్చబడి ఉన్నది కనుక ఈ రోజున దేవుడి బిడ్డలని హింసిస్తూ వస్తూ ఉన్నారు, బాధ పెడుతూ వస్తూ ఉన్నారు. వారి హృదయము గుడ్డితనముగా మార్చబడి ఉంది. హల్లెలూయా. చెరలో ఉన్నారు కొంతమంది. వీరెవరంటే ఇహలోక కోరికలు అంటే ఏ కోరికలు? వారి కోరికలు ఏ చెరలో ఉన్నారు? వారు అపవాది చెరలో ఉన్నారు. అహంకారముతో ఉన్నారు, అతిశయంతో ఉన్నారు. ఇదిగో నాకు డబ్బు ఉంది, హోదా ఉంది, ఆస్తి ఉంది, బలగం ఉంది, బంధుత్వం ఉంది, నాకందరూ ఉన్నారు, నా మీదకి ఎవడు వస్తాడు అని అహంకారమైన అహంభావముతో నడిచేవారు ఉన్నారు. వారు ఏ చెరలో ఉన్నారంటే అపవాది చెరలో ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నారు, ఇదిగో నీ బలము, నీ శక్తి, నీ బలగము, నీ బంధుత్వము నా ఎదుట అవి దేనికి పనికిరావు. దేవుని బలము, దేవుని శక్తితో పోల్చగలుగుతామా? ఈ రోజున దేవుని శక్తితో మనము ఎన్నటికీ పోల్చలేము. హల్లెలూయా. దేవుని బలము ఎదుట నరుల బలము ధూళి వంటిది. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఐగుప్తులో ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. ఏం చేశాడండి? వారిని విడిపించాడు. ఎక్కడి దాకా తీసుకొచ్చాడు దేవుడు అంటే ఎర్ర సముద్రము దాకా తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రము ఇటు సైడు అంత పాపమే, అహంకారము, ఇదిగో హింసలు, బాధలు, కన్నీరు, నిందలు అన్నీ ఉన్నాయి. దేవుడు వాటి నుంచి ఆ ఎర్ర సముద్రాన్ని దాటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎర్ర సముద్రముని ఎప్పుడైతే వారు దాటారో వారికి ఇంకా ప్రయాణమే తప్ప ఏ శ్రమయు వారికి రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ అపాయము వారి మీదికి రాలేదట. హల్లెలూయా. వారి మీదికి ఏ అపాయము రాలేదు, ఏ నిందలు రాలేదు. వారికి రాత్రి వేళలో అగ్ని స్తంభం వలె ఉన్నాడు, పగటి వేళలో మేఘము వలె వారిని నడిపిస్తూ వస్తున్నాడు. చప్పట్లు కట్టాల. హల్లెలూయా. హల్లెలూయా. వారిని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. వారంతా ఆ అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు వారి పాదములు పెరిగే కొద్దీ వారి కాళ్ళకున్న జోళ్ళు కూడా అలాగే పెరుగుతూ వస్తున్నాయండి. ఎంత ఆశ్చర్యం అండి. వారి దేహము పెరుగుతూ ఉంటే
వారి వస్త్రములు కూడా పెరుగుతూ ఉన్నాయంట. వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వారి ఒంటి మీద వస్త్రములు కూడా పెరుగుతూ వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా వారు వస్త్రాలు కుట్టించుకోలేదు. పాలు తేనెలో ప్రవేశించే దేశంలో అడుగు పెట్టేంత వరకు వారు ఏ వస్త్రమును కుట్టించలేదు, ఏ చెప్పులు కుట్టించుకోలేదు. హల్లెలూయా. దేవుడు అంతగా వారిని ఆశీర్వదిస్తూ, వారికి ఆరోగ్యము దయచేస్తూ, వారికి నెమ్మది కలుగు చేస్తూ, దేవుడు వారిని నడిపిస్తూ పాలు తేలు దేశంలో కొన్ని ప్రాంతాలలో వారిని చేర్చేంత వరకు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా.